అంటే ఈ విధంగా ఇలాంటి వారి పట్ల ఏ విధంగా పోలీసులు ఉండాలంటారు, సమాజం ఉండాలంటారు, సమాజం ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? పంజగుట్ట పోలీసులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా పోలీస్ చాలా బాగా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే యాక్ట్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. వాళ్ళు వెంటనే ఏది చెప్పినా వెంటనే అమలు చేసినందుకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. లాయర్ గారు ఇచ్చిన ఇదైతే ఆల్టరేషన్ ఇది కూడా తీసుకుని వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. పంజగుట్ట పోలీసులే కాకుండా తెలంగాణ పోలీసు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా భారతీయులని మీరు ఇంత గట్టిగా పనిచేస్తున్నారు, భారతదేశంలో పుట్టిన మనందరం కలిసి ఫైట్ చేయాలి ఒక వెధవ కోసం. వాడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టాడు, కర్మ. వాడిని మాత్రం వదలకండి దయచేసి. వాడికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బిగించి మీరు కూడా సపోర్ట్ చేయండి. మేము దానికి కావాల్సిన అన్ని వివరాలు మీకు ఇస్తాం. ధన్యవాదాలు. నాన్ వేజ్కు శిక్ష పడడానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 106 తర్వాత బిఎన్ఎస్ తర్వాత 69 ఏం చూపిస్తే ఏం చెప్తుంది? ఇవాళ రోజు కళ్యాణి గారు ఇచ్చిన కంప్లైంట్ మొన్న ఏదైతే ఉందో సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారు చాలా త్వరగా పనిచేస్తూ అండ్ ఇమీడియట్గా ప్రాథమిక దర్యాప్తుని మొదలుపెట్టి దానికి అనుగుణంగానే ఇన్స్టాగ్రామ్ని వీళ్ళు వాడి యొక్క ఐడిని వాటిని కూడా డీటెయిల్స్ అడగడం జరిగింది. దాని పరంగా ముందు అడుగులు చాలా తొందరగా ముందు పడుతున్నాయి. దానికి ఆజ్యం పోస్తూ ఒక విధంగా మేము ఇవాళ రోజు 69A అండ్ 106 BNSS ఈ రెండు కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఈ 69A అంటే ఏంటంటే అండి, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు ఉన్న స్పెషల్ పవర్. ఇదేంటంటే వాళ్ళు అది ఇన్వోక్ చేస్తే 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అది ఇన్వోక్ చేస్తే ఏంటంటే వీడి యొక్క ఛానల్స్ అన్ని ఏమేమి ఉన్నాయి సోషల్ మీడియా అన్ని బ్లాక్ అయిపోతాయి. సో ఆ పవర్ కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకే ఉంది. కానీ అది వాళ్ళు ఇన్వోక్ చేయాలంటే మన ఇక్కడ అది డైరెక్ట్గా మీరు నేను వాళ్ళ లెటర్ రాస్తే సరిపోదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. దాని పరంగానే మన స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతున్నాయో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ నుంచి వాళ్ళ నోడల్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు పంపించాలి. ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా అక్కడి నుంచి సెంట్రల్ మినిస్ట్రీకి వెళ్తే అప్పుడు వాళ్ళది సమీక్ష చేసి అదంతా కరెక్టా కదా అన్ని చూసుకొని దాని పరంగా వాళ్ళది ఇన్వోక్ చేస్తారు. సో దాని పరంగానే ఇవాళ రోజు ఇది చేయడం జరిగింది అండ్ తొలి అడుగు పడింది అండ్ చాలా పాజిటివ్గా స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. అలానే 106 BNSS ఏదైతే అతని యొక్క అకౌంట్స్ ఈ కుక్క ఏదైతే ఇవాళ రోజు వీడు ఇష్టం వచ్చినట్టుగా విదేశాల్లో కూర్చొని తప్పించుకొని తిరుగుతూ ఇక్కడ వచ్చి చేసే ధైర్యం లేక ఇక్కడ వచ్చే ధైర్యం లేక అక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడో ఆ డబ్బులన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా ఇవాళ రోజు వాడు బ్యాంక్ అకౌంట్స్ అని ఫ్రీజ్ అయ్యే విధంగా ఈ 106 ఆఫ్ BNSS మనకి చెప్తుందన్నమాట. సో దాని విధంగానే పోలీస్ వాళ్ళని వాడి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసే విధంగా అడుగులు వేయండి అని అడగడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారికి కూడా మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నామండి, నేను కళ్యాణి గారు. బికాస్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఫాస్ట్. ఇలానే ఇప్పుడు వేరే చోట కూడా ఎక్కడెక్కడ వాడి మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి అక్కడ పోలీస్ వారు కూడా ఇంతే ఫాస్ట్గా పనిచేస్తారు అని మేము అనుకుంటున్నాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అన్ని విధాలుగా వాడి మీద ఎఫ్ఐఆర్లు పడ్డాయి కాబట్టి వాళ్ళ రోజు అందరు పోలీస్ వారు ఇలా ఈ విధంగా ముందుకెళ్తే వాడి మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది అండ్ డెఫినెట్గా వాడికి బుద్ధి వస్తుంది. అండ్ వీడిని చూసుకొని ఇంకా ఇలా వీడు ఒక ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలి. ఇంకా ఇలా చూసి ఇలాంటి వాడిని చూసి వేరే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకోసారి ఫ్యూచర్లో మతాల మీద ఆడకూడదు, భారతీయుల మీద భయపడాలి వాళ్ళు అండ్ మతాల మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అండ్ ఇలాంటి భారతీయుల మీద కూడా చెత్త మాటలు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళకు ఎగ్జాంపుల్ సెట్ అవుతుందని చెప్పి మేము దాని గురించి ఇంత ఫైట్ చేస్తున్నాము. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, బీజేపీ తెలంగాణ నుంచి మేడం గారు, మేము బీజేపీ తరఫున ఇంత ఫైట్ చేస్తుంది. కేవలం వీళ్ళందరికీ హిందూ మతం మీద ఒక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ఊరుకోము, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడానికే ఇదంతా మేము చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో అయితే నాన్ వేజ్కు సంబంధించి చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా అన్వేషణను పట్టుకొస్తారు, అతన్ని జైల్లో చిప్పకూడు తినే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి కరెడ్డి కళ్యాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి రాఘవేంద్ర, TV5 పంజాగుట్ట నుంచి.